ఆయన పిలిచాడు అంటే ఆశీర్వదించబడినట్టే. ఇక వేరే ఆశీర్వాదాలు సంచులు వేసుకోండి. ఏంటది? వ్యానిటీ బ్యాగ్, వ్యానిటో యూనిటో మొత్తానికి బ్యాగ్ వేసుకోండి అని చెప్పను. కానీ మనం సంఘంలోనైనా, మనం మన నివాసంలోనైనా, మన ఇంట్లోనైనా, లోకుల మధ్యలో ఉన్న, లోకస్తుల మధ్యలో ఉన్న మనం ఎట్లా ఉండాలి? వేరుపాటు జీవితం కలిగిన వాళ్ళు, మూర్ఖులని తరలో నుండి వేరే రక్షించబడినటువంటి వారు ఎట్లా ఉండాలో ఒక్క మాట, రెండు మాటలు మీతో చెప్తాను. సుదీర్ఘంగా ఏం చెప్పలేను, ఆయన టైం చెప్పలేదు. నేనేదో చెప్పేస్తాను. ఒక పక్కన దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయం 20వ వాక్యాన్ని, 21వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు వినండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి, బైబిల్ లేని వాళ్ళు కొంచెం జాగ్రత్తలు వినండి. మీకు ఇష్టమైతే ఒక బైబిల్ కొనుక్కోండి. వెయిట్ పెట్టుకో మనం ఖర్చు పెడతాం, డబ్బులు చాలా ఖర్చు పెడతాం వృధాగా. బైబిల్ ఖరీదు వచ్చి మామూలుగా ఆర్డినరీ బైబిల్, ఒక మాదిరి బైబిల్ వచ్చి 250 రూపాయలు ఉంటుంది మా ప్రాంతంలో. మీ ప్రాంతంలో ఎంతో నాకు తెలియదు. బైబిల్ కొనుక్కోండి, బైబిల్ చదవండి. దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు, జ్ఞానంతో కూడా సర్వసంపదలు మీకు అనుగ్రహిస్తాడు. బైబిల్ చదివితే జ్ఞానం వస్తుంది, బైబిల్ చదివితే తెలివితేటలు వస్తాయి, బైబిల్ చదివితే ఆశీర్వాదం ఎట్లా పొందుకోవాలో తెలుస్తుంది, ఒక మార్గం తెలుస్తుంది. బైబిల్ చదివితే పరలోకానికి వెళ్ళే మార్గం మనకు అర్థమవుతుంది, మనకు తెలుస్తుంది. అందుకని బైబిల్ కొనుక్కోండి, బైబిల్ చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31వ అధ్యాయం 20వ వాక్యాన్ని, 21వ వాక్యాన్ని చదువుతాను. ఈ 2 వాక్యాల్లో ఏదో ఒక వాక్యం మాత్రమే చెప్పగలను, అన్ని చెప్పలేను, అంతా చెప్పలేను. అయితే 20వ వాక్యం లేకపోతే 21వ వాక్యం ప్రభు నా నోట ఏ మాట ఉంచితే ఆ మాట చెప్తాను. హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను, యథార్థముగాను, నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చాను. 21వ వాక్యాన్ని తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లును. మరొకసారి 2 వాక్యాలు చదువుతున్నాను. హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను, యథార్థముగాను, నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చాను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి, ఇంకొకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. రాజైన హిజ్కియా, యూదా రాజైన హిజ్కియా, యూదా రాజుల గురించి, ఇశ్రాయేల్ రాజుల గురించి కాదు నేను చెప్పేది, అదంతా అక్కర్లేదు. కానీ యూదా రాజైన హిజ్కియా యూదా రాజ్యంలో ఇలా జరిగించాడట. ఇలాగున ఎలా జరిగించాడు అంటే, ఎట్లా జరిగించాడంటే, దేవుని దృష్టికి మొదటగా అన్ని చెప్పను, దేవుని దృష్టికి అనుకూలంగా రాజైన హిజ్కియా అతడు ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడు. హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడు.
రాజైన హిజ్కియాను వర్ధిల్ల చేసిన దేవుడు అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. అది పాత నిబంధన కాలం, ఇది క్రొత్త నిబంధన కాలం. ఆ కాలంలో హిజ్కియాను దేవుడు వర్ధిల్ల చేశాడేమో కానీ ఇప్పుడు మనలో కూడా వర్ధిల్ల చేస్తాడంటే ఈ రాత్రి కూడి వచ్చినటువంటి మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కలిగిన మీ సొంతంతటిని ఆయన అంతకంతకు వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్, ఆమేన్. అవునండి, వర్ధిల్ల చేస్తాడు. ఒకవేళ నువ్వు వ్యాపారస్తుడు అయితే, ఇక్కడ వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే, మీ వ్యాపారంలో నేను చెప్పే మాట కాదు, నా మాట ప్రకారం ఏది జరగదు. దేవుడు వర్ధిల్ల చేస్తాడు. మీరు చేతి పనులు చేసుకునే వాళ్ళైతే మీ చేతి పనులు విస్తారంగా మీ దగ్గరికి వస్తాయి. మీరు పరిగెత్తక్కర్లా చేతి పనుల కోసం, మీ దగ్గరకు పరిగెత్తుకొస్తారు జనం. మా ప్రార్థన మందిరంలో కొంతమంది ఈ బయలుదారి మేస్తున్నారు. అంత కరెక్ట్గా మాట్లాడాను. బయలుదారి మేస్తులు అంటారు, మీరు ఏమంటారు నాన్న? అంతేనా? మాకైతే తాపీ మేస్తులు అంటారు. మీ భాష కొంచెం నేర్చుకున్నాను నేను. వచ్చి అప్పుడప్పుడు వస్తాను కదా, అప్సి కూడా ఎక్కువ వస్తాను నేను. బయలుదారి మేస్తులు పని కోసం ఎక్కడికో పరిగెత్తక్కర మీ దగ్గరికి వస్తాను. నేను ట్రైన్లో వస్తా ఉంటే నాకు ఒక ఆయన ఫోన్ చేశాను, మీ ప్రార్థన మందిరంలో మోహన్ అనే ఒక ఆయన ఉన్నారండి, ఆయన ఎలా వర్క్ చేస్తాడు అని. ఏమైందండి, ఏంటి మీకు మోహన్ పేరు ఎట్లా తెలుసు అని అడిగాను. అడిగితే ఆయన చెప్పాడు, గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర మాకు ఒక 76 సెంట్లు ఉందండి. ఆ 76 సెంట్లో అపార్ట్మెంట్ కట్టి ఆ 76 సెంట్లో రోడ్ ఫార్మ్ చేసి స్విమ్మింగ్ పూల్ పెట్టి అదంతా చేయాలండి. అతని గురించి మేము విన్నాం, బాగా చేస్తాడని విన్నాం. ఇంతే ఉంటాడు, ఎంతుంటాడా మోహన్? అంతే ఉంటాడు, ఇంత ఉంటాడు. మేము విన్నామండి, ఆయన గురించి విన్నాం, మీ చర్చ్ మెంబర్ అంట, కాస్త మాకేమన్నా అపాయింట్మెంట్ ఇప్పిస్తారా? నీ చేతి పనులు వర్ధిల్లుతాయి. మా ప్రార్థన మందిరంలో వడ్లబొత్తులు, అదే కార్పెంటర్ పని, వాళ్ళు వడ్లబొత్తులు ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ అంతటి నేను బాప్తిసం ఇచ్చాను. అన్నదమ్ములు ఇద్దరు, తల్లి తండ్రి, కోడళ్ళిద్దరికి బాప్తిసం నేనే ఇచ్చాను. కార్పెంటర్ పని ఎంత బాగా చేస్తాడంటే నిపుణత అంటే, నాకు ఆ ఇత్తడి పనికి ఇప్పుడు బెస్లీని వాడాడే దేవుడు సొలొమోను, అట్లా అంత నిపుణత కలిగి చిన్నవాడు, చాలా చిన్న వయసు కుర్రాడు. ప్రార్థన మందిరానికి రీసెంట్గా తలుపు తయారు చేయించాను. అది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏమండి మాకు కూడా చేయించండి. వెతుక్కోక్కర్లేదు చేతి పనులు, దేవుడిని చేతి పనిని వర్ధిల్ల చేస్తాడు. ఉద్యోగస్తులైతే మీ ఉద్యోగాల్లో మీ తోటి ఉన్నటువంటి ఉద్యోగ సమకాలికులు అందరి మధ్యలో దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. వ్యాపారి అయినా, రైతు అయినా, చేతి పనులైనా, అదేదైనా ఆయన వర్ధిల్ల చేయాలనుకుంటే ఖచ్చితంగా వర్ధిల్ల చేస్తాడు. ఆయన వర్ధిల్ల చేయాలనుకుని కోరుకున్నాం, ఆయన దృష్టికి అనుకూలంగా మనం ప్రవర్తించాలి.